వెల్కమ్ టు బీఆర్కే ఎడ్యుకేషన్. నేను మీ స్వీయ వర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అండ్ ట్రైనర్ అండ్ ఆల్సో ఎక్స్పర్ట్ ఇన్ ఇండియన్ ఎకానమీ ఏఎస్ చక్రవర్తి గారు. నమస్కారం అండి. నమస్కారం స్వీయ గారు. ఎలా ఉన్నారు చక్రవర్తి గారు? ఫైన్ మేడం గారు. ఎనీహో మీ బీఆర్కే ఛానల్కి ధన్యవాదాలు. ఎందుకంటే ఒక మంచి టాపిక్ని మన తెలుగు ప్రజలకి నా ద్వారా తెలియపరుస్తున్నందుకు ధన్యవాదాలండి. మరొకసారి ధన్యవాదాలు స్వీయ గారు. వాట్ ఈజ్ ఆర్బీఐ పాలసీ అండి? ఆర్బీఐ పాలసీ అనేటువంటిది మేడం గారు చాలా విస్తృతమైంది. అలా ముందు మనం ఏం చేద్దామంటే మనము కొంత డెప్త్ అంటే ఇంట్రడక్షన్ ఆర్బీఐ, హిస్టరీ ఆఫ్ ది ఆర్బీఐ, తర్వాత ఆర్బీఐ రోల్ ఆఫ్ ది ఆర్బీఐ ఇండియన్ ఎకానమీ, తర్వాత ఆర్బీఐ మానిటరీ పాలసీస్ దేని బేస్ చేసుకొని ఉంటాయి. ఇలా ఒక 3-4 పార్ట్లుగా డివైడ్ చేసుకొని ఆర్బీఐ గురించి విస్తృతంగా డిస్కస్ చేస్తే మన తెలుగు ప్రేక్షకులకి చాలా బాగుంటుందని నా అభిప్రాయం. అందులో ముందు అసలు ఆర్బీఐ ఏంటి, అసలు ఆర్బీఐ పుట్టుపూర్వోత్తరాలు, దాని చరిత్ర చెప్పుకుంటూ టాపిక్కి వెళ్దాం మేడం గారు. తప్పకుండా. మరొకసారి ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చేందుకు. మేడం గారు, యాక్చువల్గా 1921లో మనకు భారతదేశంలో 3 పెద్ద బ్యాంకులు ఉండేవి. ఒకటి బ్యాంక్ ఆఫ్ బెంగాల్, 2 బ్యాంక్ ఆఫ్ మద్రాస్, 3 బ్యాంక్ ఆఫ్ ముంబై అంటే బాంబే. ఈ 3 బ్యాంకుల్ని మెర్జ్ చేస్తూ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఒక బ్యాంకుని సృష్టించడం జరిగింది. ఈ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని మొట్టమొదట సెంట్రల్ బ్యాంక్ ఇండియా, బ్రిటిష్ సెంట్రల్ బ్యాంక్ ఇన్ ఇండియా అనుకోవచ్చు. ఈ యొక్క బ్రిటిష్ సెంట్రల్ బ్యాంక్, ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీకు 1935 దాకా సెంట్రల్ బ్యాంక్ అని ఉంది, బ్రిటిష్ సెంట్రల్ బ్యాంక్ అని ఉంది ఇండియాలో. ఆ తర్వాత 1935లో ఈ మనం చెప్పుకుంటున్న ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది బ్రిటిష్ హయాంలో. తర్వాత ఈ యొక్క ఆర్బీఐని 1949లో నేషనలైజ్ చేయడం జరిగింది మనకు ఆఫ్టర్ ఇండిపెండెన్స్. సో అందువల్ల ఆర్బీఐ అనేటువంటిది ఇండియన్ ఎకానమీ మానిటరీని స్టెబిలైజ్ చేయడంలో చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది, నో డౌట్. తర్వాత వన్ మోర్ ఇంపార్టెంట్, మీరు అడగచ్చు ఇందాక ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది, మరి అదేమైంది అంటే ఆ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేటువంటిది తర్వాత క్రమంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా కన్వర్ట్ అయింది. అది 1955లో నేషనలైజ్ అయింది. ఆ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేషనలైజ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా కన్వర్ట్ అయింది. అంటే 1921 నుంచి 1935 వరకు ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఇప్పుడు మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుకుంటాం, అదే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అదే లోగోతో ఉండేది, అదే లేదు వేరే లోగో, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉండేది. ఎప్పుడైతే ఆర్బీఐ ఎస్టాబ్లిష్ అయిందో 1935లో, ఇంపీరియల్ బ్యాంక్ ఉంది, ఆర్బీఐగా ఉంది. 1949 నుంచి ఇది నేషనలైజ్డ్. ఇట్స్ హిస్టరీ ఆఫ్ ది ఆర్బీఐ. సో ద మెయిన్ మోట్ ఆఫ్ ది ఆర్బీఐ, అసలు ఆర్బీఐని ఎందుకు ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందంటే 3 విషయాలండి. ఒకటి టు రెగ్యులేట్ ది కరెన్సీ, రెండోది వచ్చేసరికి టు రెగ్యులేట్ ది క్రెడిట్ పాలసీస్, మూడోది వచ్చేసరికి మెయింటైనింగ్ మానిటరీ స్టెబిలిటీ. దీస్ 3 ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద పర్పస్ ఆర్బీఐ ఎస్టాబ్లిష్. ఇది ఓవరాల్గా బ్రీఫ్గా ఆర్బీఐ గురించి మనం హిస్టారికల్గా చెప్పుకుంది, హిస్టరీని బేస్ చేసుకొని చెప్పుకుంది. ఇప్పుడు ఆర్బీఐ పాత్ర చాలా విస్తృతమైంది ఇండియన్ ఎకానమీలో. ఏంటంటే అవర్ పాపులేషన్ 145 crores పాపులేషన్ అట్ ప్రెసెంట్ ఇండియా, $4.2 trillion ఎకానమీ. ఇంత ఎకానమీని కాపాడుకుంటూ 145 crores పాపులేషన్ ఆశలు ఆకాంక్షలు నెరవేర్చాల్సిన బాధ్యత చాలా చాలా ఉంది ఆర్బీఐ మీద. అందువల్ల ఆర్బీఐ ఒక మానిటరీ పాలసీ డిజైన్ చేసుకున్నప్పుడు, అంటే ఒక పాలసీలో కొన్ని డిసిషన్స్ తీసుకున్నప్పుడు జనరల్గా ఏ విషయాల మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తారంటే మనం విస్తృతంగా డిస్కస్ చేసుకున్నట్లయితే 1 by 1 చెప్తా. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి మెయింటైన్ ది గ్రోత్ రేట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మేడం గారు. మెయింటైన్ ది గ్రోత్ రేట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అండి, నేను ఇందా చెప్పినట్టు భారతదేశంలో ఇవాళ 145 కోట్ల మంది జనాభా. దీంట్లోనండి 65% యూత్ బిలో 35 years ఏజ్ వాళ్ళు, 25 years ఏజ్ బిలో వాళ్ళు 50% ఉన్నారు. అంటే ఇక్కడ వీళ్ళందరికీ ఉపాధి అవకాశాలు కల్పించాలి. అంటే గ్రోత్ రేట్ ప్రాపర్గా లేదనుకో, మెయింటైన్ గ్రోత్ రేట్ ప్రాపర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే గ్రోత్ రేట్ ప్రాపర్గా లేదనుకోండి, మీకు
ఎకానమీ డెవలప్మెంట్ ఉండదు. ఎకానమీ డెవలప్మెంట్ లేకపోతే మీకు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవ్వలేకపోతే ఇంత యువత ఉన్న దేశంలో అన్ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయిపోతుంది. ఎప్పుడైనా ఒక అన్ఎంప్లాయ్మెంటు సరైన ఇది లేనప్పుడు దేశంలో కొంత అశాంతిగా కూడా ఉంటుంది. అందువల్ల ప్రజలకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం అంటే గ్రోత్ రేట్ను కాపాడుకుంటూ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం అనేది చాలా గురుతరమైన బాధ్యత. అందుకని ఆర్బీఐ అనేటువంటిది వాళ్ళ మానిటరీ పాలసీస్ డిజైన్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా వాళ్ళు డెసిషన్స్ తీసుకునేటప్పుడు ఎప్పుడు కూడా గ్రోత్ రేట్ను కాపాడుకోవటం ఎలా అనేది చాలా చాలా గమనిస్తారు. ఆర్థిక పరిస్థితిని బేస్ చేసుకుని డిసిషన్స్ తీసుకోవాలి. ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితిని బేస్ చేసుకుని గ్రోత్ రేట్స్ అంటే ఎకానమీ గ్రోత్ అవుతుందనేగా మీకు జీడిపి అనేటువంటి డెవలప్ అవుతుండాలి. ఇప్పుడు 4 ట్రిలియన్. నెక్స్ట్ మన టార్గెట్ ఏందనుకున్నారు 2030కి $8 trillion. ఇప్పుడు $4.2 trillion వీఆర్ గోయింగ్ టు ఎస్టిమేట్ నియర్ ఫ్యూచర్ $8 trillion ఎస్టిమేట్ చేస్తున్నాం. అంత జీడిపి పెంచుకోవాలి అంటే ఎకానమీ డెవలప్ అవ్వకుండా కుదరదు కదా. సో అందువల్ల మెయింటైన్ ది గ్రోత్ రేట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిఫోర్ టేకింగ్ డెసిషన్స్. అందువల్ల దాన్ని చాలా చాలా జాగ్రత్తగా గమనిస్తుంటారు. అది ఫస్ట్ పాయింట్ నెంబర్ 1. రెండో పాయింట్ ఏంటంటే మేడం గారు, కంట్రోలింగ్ ఇన్ఫ్లేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇందా నేను చెప్పినట్టు ఈ దేశంలో 145 కోట్ల మంది జనాభాలు ఇప్పుడున్న జనాభాలో గవర్నమెంట్ గణాంకాల ప్రకారం అయితే 13 crores బిలో పావర్టీ లైన్ అని చెప్తున్నారు. అంటే రోజువారీ వేతనం $180 కన్నా కింద ఉన్నటువంటి వాళ్ళు 13 కోట్లు ఉన్నాయని చెప్తున్నారు. బట్ మై పర్సనల్ పర్సెప్షన్ 20% మినిమం అనుకున్నా కూడా 25 crores తక్కువ ఉండరు. 25 crores తక్కువ ఉండరు బిలో పావర్టీ లైన్. ఎందుకంటే కంట్రోలింగ్ ఇన్ఫ్లేషన్ ఇస్ ఆల్సో వెరీ మెయిన్ అనదర్ ఆబ్జెక్ట్. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ మే నాట్ కంట్రోల్ ప్రాపర్లీ ఆర్బీఐ. ఈ బిలో పావర్టీ లైన్ ఉన్నటువంటి 25 crores పాపులేషన్ అంటే ఏంటి, వీళ్ళ పరిస్థితి ఏంటి, రోజు రోజుకు వస్తూ ధరలు పెరుగుతాయి. అందువల్ల ఆర్బీఐ మానిటరీ పాలసీస్ డెసిషన్స్ తీసుకునేటప్పుడు ఇన్ఫ్లేషన్ దాన్ని ఖచ్చితంగా పరిగణలో తీసుకుంటారు. ఎందుకంటే పేద ప్రజానికులు ఈ రోజువారీ $180 వేతనం అంటే ఏముంది వాళ్ళ. మరి అలాంటి ప్రజలు ఇన్ఫ్లేషన్ పెరిగితే తట్టుకోగలరా? తట్టుకోలేరు. వాళ్ళ జీవన ప్రమాణాలకి అందుకోగా అసలు ఎట్లా ఉంటుంది, అసలు బతకలేరు. అందుకనే ఇన్ఫ్లేషన్ కంట్రోలింగ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మేడం గారు, ఇన్ఫ్లేషన్ ఓవర్గా కంట్రోల్ ట్రై చేసామనుకోండి గ్రోత్ రేట్స్ తగ్గుతాయి. గ్రోత్ రేట్స్ని విపరీతంగా పెంచుదామని ట్రై చేసామనుకోండి ఎకానమీలో గమ్మత్తు విషయం ఏంటంటే మీకు ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ ఓవర్గా పెరిగితేనేమో ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అనుకోండి, గ్రోత్ రేట్స్ ఓకే వెల్ అండ్ గుడ్. అందువల్ల ఇక్కడ ఏంటి బ్యాలెన్సింగ్ దీస్ టూ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బ్యాలెన్సింగ్. అందుకనే గ్రోత్ రేట్స్ ప్రాపర్ మెయింటైన్ చేస్తూ ఇన్ఫ్లేషన్ పెరగకుండా చూసుకోవాలి. ఎకానమీలో అండి మనకు 145 కోట్ల మంది ఉన్న జనాభాలో ఇంత జనాభా ఉన్న దాంట్లో మీకు యాజ్ పర్ గవర్నమెంట్ క్యాలిక్యులేషన్స్ మీకు 13 crores బిలో పావర్టీ అని చెప్తున్నారు. మై పర్సనల్ పర్సెప్షన్ మీకు 25 crores పాపులేషన్ తక్కువ లేరు బిలో పావర్టీ లైన్. ఇంతమంది ప్రజలు బిలో పావర్టీ లైన్లో ఉంటే, అంటే బిలో పావర్టీ లైన్ అంటే రోజువారీ వేతనం $180 ఉన్నటువంటి వ్యక్తులు 25 కోట్ల మంది ఉన్నారు నా లెక్క ప్రకారం. అయితే మై ఐడియాలజీ యూత్ ఉన్నారు. అందువల్ల ఇక్కడ ఏంటంటే ఓ పక్క ఉద్యోగ కల్పన, గ్రోత్ రేట్స్ పెరిగితేనే ఉద్యోగ కల్పన పెరుగుతుంది. అంటే అంతో ఇంత గ్రోత్ రేట్స్ పెరిగేటప్పుడు ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్ అవుతుంది, అదో గమ్మత్తైన ఇష్యూ. అలానే ఇన్ఫ్లేషన్ కంట్రోల్ లేదనుకోండి ఈ పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు బిలో పావర్టీ లైన్ ఉన్నటువంటి వాళ్ళు బ్రతకలేని పరిస్థితి వస్తుంది. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయటం అనేటువంటి కత్తి మీద సౌండ్ లాంటిది ఆర్బీఐకి. అందుకనే మీకు ఇప్పుడు కూడా ఈ రెపో రేట్ కానీ రివర్సల్ రెపో రేట్స్ కానీ సిఆర్ఆర్ కానీ వీటన్నిటిని మనం ఆర్బీఐ పెంచడం తగ్గించడంలో వీటన్నిటిని పరిగణలో తీసుకుంటారు. ఈ రెండు ముఖ్యమైనవి. మూడోది వచ్చేసరికి మేడం గారు అత్యంత ముఖ్యమైనది ఇంకోటి ప్రింటింగ్ కరెన్సీ. చాలామంది కరెన్సీ అంటే ఎలా పడితే అలా వచ్చేస్తారనుకుంటారు. అలా పడితే అలా చేయడం కుదరదు. దానికి కొన్ని పారామీటర్స్ ఉన్నాయి. చాలా విస్తృతమైన టాపిక్. కరెన్సీని అసలు ఏ బేసిస్ మీద వచ్చేస్తారు అనేటువంటిది చాలా పారామీటర్స్ కన్సిడర్ చేస్తారు. ఇది నేను వీలైతే ఇంకొక వీడియోగా ఎప్పుడో మళ్ళీ పారామీటర్స్ ఉన్నాయి. చాలా పారామీటర్స్, అదో విస్తృతమైన టాపిక్. నేను ఇంకొక వీడియోలో నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందువల్ల కరెన్సీ ప్రింటింగ్ అనేటువంటి కూడా మనం ప్రింట్ చేసుకోవాలి. అది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వీటన్నిటికన్నా ఇంకోటి ముఖ్యమైనది మేడం గారు, ఆర్బీఐ రూపీ వాల్యూ, ఎక్స్చేంజ్ వాల్యూ ఆఫ్ ది రూపీ అనేటువంటిది మేడం గారు ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. ఎందుకంటే మనకు ట్రేడ్ డెఫిసిట్ ఈ రోజున $280 బిలియన్ ట్రేడ్ డెఫిసిట్ ఉంది.
అది రూపీస్లో మనం కన్వర్ట్ చేసాం అనుకోండి మేడం గారు, ఇవాళ 23,80,000 కోట్ల రూపాయల ట్రేడ్ డెఫిసిట్ ఉంది రూపీలో చూసుకుంటే. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు రూపీ వాల్యూ డిప్రిషియేట్ అవుతా, డాలర్ వాల్యూ ఎప్రిషియేట్ అవుతుంది అనుకోండి. ఇంటర్నేషనల్ కరెన్సీ అంటే డాలర్. ఇంత ట్రేడ్ డెఫిసిట్ ఉన్న ఇండియాలో 23,80,000 కోట్ల ట్రేడ్ డెఫిసిట్ ఉన్న ఇండియాలో కనుక మీకు రూపీ వాల్యూ కనుక రోజు రోజుకి దిగజారిపోతూ డాలర్ వాల్యూ పెరుగుతుంది అనుకోండి, ఆటోమేటిక్గా దాని రిఫ్లెక్షన్స్ వేల కోట్లలో ఉంటుంది. అందువల్ల ప్రాపర్లీ అర్థమైందా, ఆ ఎక్స్చేంజ్ డిఫరెన్స్ అనేటువంటిది కాపాడుకోవటం కూడా చాలా ముఖ్యమైనది ఆర్బీఐకి. అదొక మెయిన్ మోటో ఉంది. ఇది కాకండి ఇంకోటి, ఆల్ కమర్షియల్ బ్యాంక్స్ని కంట్రోల్ చేస్తూ సేఫ్ గార్డ్ అంటే వాటిని అన్నింటినీ సక్రమైన పద్ధతిలో నడపడం కూడా ఆర్బీఐ ఆబ్జెక్టివ్లో ఒకటండి. ఎందుకంటే కమర్షియల్ బ్యాంకుని కంట్రోల్లో పెట్టుకొని జాగ్రత్తగా ఓవరాల్ ఎకానమీలో కమర్షియల్ బ్యాంక్ యొక్క రోల్ అనేటువంటిది, అంటే అక్కడ మిస్ ఆఫ్ ఆపరేషన్స్ కానీ మాల్ ప్రాక్టీసెస్ జరగకుండా జాగ్రత్తగా కమర్షియల్ బ్యాంక్ మీద జస్ట్ లైక్ వాచ్ డాగ్ అబ్జర్వ్ చేయడం కూడా ఒక ఆర్బీఐ యొక్క ఆబ్జెక్ట్స్లో అదొకటి మెయిన్. అంటే ఒక ఆర్బీఐ మానిటరీ పాలసీస్ డిజైన్ చేసేటప్పుడు చాలా చాలా పాయింట్స్ని విస్తృతంగా తీసుకుంటారు వాళ్ళు. వీటన్నిటిని బేస్ చేసుకొని దే ఆర్ మూవింగ్. ట్రై టు అండర్స్టాండ్. ఆర్బీఐ పాలసీకి అసలు ఇండియన్ ఎకానమీకి అసలు సంబంధం ఏంటండి? అయ్యో, మీకు అసలు ఎకానమీ అనేటువంటిది మొత్తం కూడా డిపెండ్ అయ్యేది నీకు ఆర్బీఐ పాలసీ. ఇప్పుడు నేను చెప్తుంది అదే కదా మీకు, గ్రోత్ రేటు జీడిపి పెంచుకోవాలి. మీకు ఇష్టం వచ్చినట్టు గ్రోత్ రేట్ పెంచాలని ట్రై చేస్తే కుదరదు, వడ్డీ రేట్లు తగ్గిస్తే కుదరదు గ్రోత్ రేట్ కోసం అని. మీకు ట్రై టు అండర్స్టాండ్. నీకు డిపాజిట్ రావుగా, బ్యాలెన్సింగ్ ఉంటుందండి. వీటన్నిటిని చాలా బ్యాలెన్సింగ్ చేసుకోవాలి. ప్రతిదీ దృష్టిలో పెట్టుకుని ఆర్బీఐ పాలసీ మానిటరీ పాలసీస్ ఉంటాయి. వాటి గురించి నేను విస్తృతంగా నేను డిస్కస్ చేస్తాను. తర్వాత ఇంకోటి అండి, లిక్విడిటీని మెయింటైన్ చేయటం అంటే చాలా ఇంపార్టెంట్. ఆర్బీఐ అనేటువంటిది లిక్విడిటీ ఓవర్ అవ్వకూడదు, ఎకానమీలో లిక్విడిటీ తగ్గకూడదు, దాన్ని బ్యాలెన్స్ చేయటం కూడా ఆర్బీఐ రోల్ ఒకటి. ఇన్ని విషయాలను బేస్ చేసుకొని ఆర్బీఐ మానిటరీ పాలసీస్ ఉంటాయి. ఓకేనా మేడం గారు? ఇప్పుడు ఆర్బీఐ మానిటరీ పాలసీస్లో వీటన్నిటిని ప్రాపర్గా మెయింటైన్ చేయడం కోసం ఏ రేట్లు ఎలా మెయింటైన్ చేస్తా అనేది కొంత విస్తృతంగా మనం డిస్కస్ చేద్దాం.